హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మెత్తళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఆయిల్ తీసుకొని అందులో కొంచెం మెంతులు యాడ్ చేసుకొని అలాగే జీలకర్ర యాడ్ చేయాలి. అది కొంచెం వేగిన తర్వాత అందులో ఒక 7 to 8 వెల్లుల్లిపాయ రెమ్మల్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పెద్దగా కోసుకోవాలి. అండ్ ఇందులో మనం రెడ్ చిల్లీ యూజ్ చేయం కాబట్టి స్పైసీ అంతా కూడా మనకి గ్రీన్ చిల్లీ వల్లే వస్తుంది. కాబట్టి మీకు ఎంత స్పైస్ కావాలని అనుకుంటున్నారో దానికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత బాగా నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎండు మెత్తళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఈ ఆనియన్స్ తోటి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లోని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేటువంటి సాల్ట్ అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో జరిగితే బాగుంటుంది. మనకి కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది. తర్వాత మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీనంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూసారు కదా, కర్రీ అంతా ఇలాగా మగ్గిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని అడుగు మాడకుండా చూసుకోవాలండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని చేసుకోవాలి. అందులో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ చాలా తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇంకొక 2 to 3 మినిట్స్ దీన్ని ఇలాగే మగ్గించినట్లయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.